ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే ప్రకటించారు. అయితే మనకు ఏప్రిల్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఈ సర్టిఫికెట్లు అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వారికి ఇదైతే వర్తిస్తుంది. అయితే ఈ సర్టిఫికేట్ మనం తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ సర్టిఫికేట్ ఏంటి, సో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తారు, లేదంటే మీకు పెన్షన్ అయితే రాదండి. అయితే ఆ సర్టిఫికేట్ ఏంటి, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇక్కడ మీకు పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుండి సదరం స్లాట్లు అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ 1 నుండి పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా టీచింగ్ ఆసుపత్రుల్లో మనకు జీజీహెచ్లలో ప్రతి మంగళవారం స్లాట్లు అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పేసి సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే సర్వే అయితే చేస్తున్నారు. సో ఈ సర్వేలో వారు దివ్యాంగుల లేదా అంటే అర్హత ఉందా లేదా అనేది సో గుర్తించి వీళ్ళకి ఏంటంటే మళ్ళీ సదరం పరీక్షలు చేసుకోవాలని సో దీనికి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఏంటంటే సో ఎక్కడైతే వాళ్ళు చెప్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి సో వీళ్ళు మళ్ళీ పరీక్షలు అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత డాక్టర్లు వాళ్ళని పరీక్షించి వాళ్ళు ఒక సర్టిఫికెట్, సదరం సర్టిఫికెట్ అయితే ఇస్తారండి. ఈ సదరం సర్టిఫికెట్ అనేది తీసుకొని వచ్చి మనకు సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేయాలి. సో ఆ సదరం సర్టిఫికెట్లో వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళు వికలాంగుల లేదా అనేది వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారని చెప్పేసి డాక్టరు దాంట్లో నిర్ధారించుంటారు. సో ఆ పర్సంటేజు అలాగే మనకు గవర్నమెంట్ ఏదైతే చెప్పారో పర్సంటేజు ఈ రెండు ఒకటేనా లేదా తక్కువగా ఉందని చెప్పేసి గుర్తిస్తారు. సో ఎవరైతే తక్కువ దివ్యాంగత్వం ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి పర్మనెంట్గా పెన్షన్లు అయితే తొలగిస్తారు. ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్లు అనేది మళ్ళీ మనకు పంపిణీ అయితే చేస్తారండి. ఈ సర్టిఫికేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే మనకు ఈ సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ సదరం స్లాట్లకు సంబంధించి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఆల్రెడీ మనకు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని సో ఇప్పుడు ప్రభుత్వం సర్వేలో ఎవరికైతే నోటీసులు ఇచ్చి ఉంటుందో సో అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.